మొత్తంతో మెగా యూత్ రిట్రీట్ అనేది మేము కండక్ట్ చేస్తామన్నమాట. చాలా సంఘస్థులు వస్తున్నారు. సో వీడియో మీకు పెడతాను, చూడండి అందరూ. వీళ్ళు మా సంఘ పెద్దలు. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నే ఆలయగా నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా, ఆనందగానము నే. జీవితాన్ని ఎంత చక్కగా డిజైన్ చేసుకున్నాడు రా. నా బ్రతుకు కూడా ఉంటే ఈ అబ్బాయి బ్రతుకు ఇలా ఉండాలి, నా జీవితం కూడా ఉంటే ఈ అమ్మాయి జీవితంలాగా ఉండాలని అనేకులు ఆశపడేటట్లుగా ఆ వ్యక్తి బ్రతుకు మారిపోతాం. అలా కాకుండా నా జీవితం నా ఇష్టం, తాగాలనుకుంటే తాగుతాం, తిరగాలనుకుంటే తిరుగుతాం, తోళ్ళంగట్లాగా బ్రతకాలనుకుంటే అట్లాగే బ్రతుకుతాం అని ఈ వయసులో కనుక తప్పకడి వేశాడా, జీవితంలో ఎన్నడూ కోలుకోలేని చేదైన మార్గాల గుండా ఆ యవ్వన గడ్డి వెళ్తాం. యవ్వన గడ్డలారా, కొంచెం అనుభవం కలిగిన సాగుతులుగా చెప్తున్నాను. మీ వయసు చాలా ప్రత్యేకమైనది. ఈ వయసులో మీరు ఎక్కడ నిలవబడ్డారో అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వై జంక్షన్ దగ్గర నిలవబడ్డారు. ఇటొక దారి, ఇటొక దారి. లోకపు ఆకర్షణలనే దారి. సహజంగా ఆ దారి మిమ్మల్ని ఎక్కువ ఆకర్షిస్తాయి. ఒకవేళ ఆ దారిని సెలెక్ట్ చేసుకుని కనుక మీరు వెళ్ళారంటే జీవితం అధోగతి పాలవుతుంది.